హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారు? పొద్దున్నే కిచెన్లోన హడావుడిగా వర్క్ స్టార్ట్ అవుతుందండి నాకు. పునీత్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి నాకు మళ్ళీ క్యారేజీలు గొడవ స్టార్ట్ అయ్యిందనమాట. టిఫిన్, లంచ్ అన్నీ మార్నింగే అయిపోవాలి. హడావుడిగా చేసేస్తున్నాను అనమాట. హడావుడి ఏం లేదులేండి, అంటే బాగా టైం తీసుకొని మంచిగా ఏమంటారు, టైం చాలా ఉంటుంది. 8:30 కాబట్టి 8:30కి వెళ్తాడు కాబట్టి కొంచెం నేను అర్లీగానే లేస్తున్నాను ఈ మధ్య. ఖచ్చితంగా క్యారియర్ చేయాలి అని అంటే మాత్రం అర్లీగా లేస్తేనే అవుతాయి. అయినా ఒక్కొక్కసారి హడావుడి అవుతుంది. అప్పుడంటూ పిల్లల్ని కేక్ వేయాలి, అది చేయండి, ఇది చేయండి, బ్రష్ చేయండి, స్నానం చేయండి అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. స్కూల్ డేస్లో క్యారియర్లు కట్టినప్పటికీ ఇప్పటికీ ఏమి అంటే నా అంతకు నేను కామ్గా వర్క్ చేసుకుంటుంటానమాట. వాడెందుకు వాడు రెడీ అయిపోతాడు, అదొక్కటే చేంజ్ అయ్యింది. అందరూ ఎలాగున్నారండి? కొంచెం నా వీడియోస్ సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా. అయ్యో ఎందుకో కెమెరా ఇలా పెట్టింటే ఇల్లంతా మీకు చూపించేసినట్టుంది కదా. కిచెను మా ఇంట్లో ఒక ఇల్లంత పెద్దదండి. కిచెన్ శుభ్రం చేసుకోవాలంటేనే పెద్ద పని అనమాట. మిగిలిన రూమ్లన్నీ ఏమంత అనిపించదు, కానీ కిచెన్ చక్కబెట్టుకోవాలంటేనే పెద్ద తలనొప్పి అనిపిస్తుంది నాకు మా ఇంట్లో. అదే మీరు ముందు వీడియో చూసింటే నా ఆ బాధలో పార్ట్ 2 అనుకోవచ్చు అనమాట. మొత్తం ఒక రూమ్ అంతా కిచెనే ఉంటుంది అనమాట. అసలు చెప్పుకోండకూడదు, అది నా పెయిన్ అనమాట. మాటల్లో అలాగొచ్చేస్తుంది. అంతే. ఎవరో హర్ట్ అవ్వడానికి ఎవరినేం అనలేదులే, కానీ కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. అది వదిలేద్దాము. అందరూ ఎలాగున్నారండి? నా వీడియోస్ ఎలాగున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. మరీ అడుగుతున్నానని ఏమనుకోకండి. ఒక 100 వ్యూస్ పోవటం లేదండి అసలు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నాకు 2 పొద్దున్నే అయిపోయేపాటికి, అంటే లంచ్, టిఫిన్ పొద్దున్నే అయిపోయేపాటికి నాకు బాగా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందనమాట. నా మీద నేను టైం వెచ్చించుకోవడానికి అని చెప్తున్నాను కదా. పొద్దున్నే బెండకాయ, జొన్న రొట్టె, అన్నము, పప్పు చేసేసినాను. ఒక్కోసారి పప్పు క్యాబేజీ వేసినట్టున్నాను. క్యాబేజీ వేసి చేసేసినాను. ఇంకా కాలేజీకి టైమే కాలేదా, డ్రాయింగ్ వేసుకుంటున్నాడు పునీత్ అని అంటే అది ఖాళీ టైంలో, అంటే హాలిడేస్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది లాస్ట్కి ఎండింగ్ ఎలాగొచ్చింది అనేది వాడి ఛానల్లోనే చూడండి. నేను ఆల్రెడీ చూపించేసాను కదా. అవునవును, అంటే ఒక చిన్న క్లిప్ అలా చూపించేసినాను, కానీ వాని ఫీలింగ్స్ అంతా వ్యక్తపరచడానికి నేనైతే వాడు అదే కరోనా టైంలో ఒక ఛానల్ క్రియేట్ చేసి ఉన్నాము. ఆ ఛానల్లో చెప్పరా అంటే అది నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదమ్మా, నువ్వే చెప్పు, నువ్వే తీసుకున్నావు కదా, నువ్వే నీ ఛానల్లో అప్లోడ్ చేసుకో, నాకు అస్సలు అంటగట్టద్దు, నాకు నచ్చదు అని అంటున్నాడు. నచ్చకపోకుండా దానికి ఏముంది అందులో? మన పని మనం చేస్తూ నీ ఫీలింగ్స్ చెప్తే కూడా ఇంకొకరికి అర్థమవుతుంది కదా. నువ్వు అంటే ఈ మాత్రం కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కరిస్తారంట అండి. అంటే అప్పుడు స్కూల్ డేస్లో అన్నాడనమాట. అదే మెయిన్ కారణమేమో అనుకుంటున్నాను. వాళ్ళకి అది కూడా రాదు కాబట్టే వెక్కిరిస్తారా. నువ్వు మంచిగా చేస్తున్నావు, ఆ మాత్రము ఇంట్లో వాళ్ళే పోల్చుకుంటే కూడా ఒప్పుకోరు కొంతమంది. అలాంటిది నువ్వు చాలా బెస్ట్ నాన్న, నువ్వు ఇలాగ చేస్తున్నావు కాబట్టి, నేను ఆల్రెడీ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి నీకు తీస్తాను అంతే, ఇంకొకటి ఏముండదు అని చెప్పారనమాట. అంతే కదా, మీరైనా చెప్పండి. నేను ఆఫ్టర్నూన్ బయటకు వచ్చి చూస్తే పక్షులు కిలకిలకిలకలా శబ్దం చేస్తున్నాయి అనమాట. కిచకిచకిచ అని వస్తే చూడండి అసలు ఎంత తేమ చేస్తున్నాయి. వాటి రెక్కలు తడుపుకుంటున్నాయి అనమాట. రెక్కలు తడుపుకొని బొర్లాడుతున్నాయి. అది ఇంత చిన్న మడికిలోనే వాటిని స్నానం చేయించినప్పుడు ఎట్లా అంత మునుగుతాయి, అలా చేసి అదో రెక్కలు, దాని ఫెదర్స్ అన్నీ అలాగా రాలుస్తున్నాయి అనమాట, విదిలించుకుంటున్నాయి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఆ నీళ్ల కోసము వస్తున్నాయండి పక్షులు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తం ఖాళీ చేసేసినాయి, మళ్ళీ వాటర్ ఫిల్ చేసేసినాను అనమాట. చూసి బాగా సౌండ్ వస్తుందన్నమాట. ఆ కుండలో కుక్కలు వచ్చి తాగుతాయి నీళ్ళు, మళ్ళీ అక్కడ వచ్చి పక్షులు తాగుతాయి. అంటే ఇవైతే ఎక్కువ ఉన్నాయి, బాగా సరిపోతాయి. కాకపోతే వీటిని గమనించలేవేమో అవి. ఆ చిన్న మడికిలోటివే తాగి స్నానం చేస్తున్నాయి అనమాట. ఇక్కడ మా నాన్న మాటలు కొంచెం మీకు వినిపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారు కాబట్టి, అంటే ఏం తిన్నారు, ఈరోజు ఏం చేసుకున్నారు, ఏం కూరలు ఉన్నారు, అవన్నీ ఉండవు అనమాట. మా నాన్నకు పట్టవు. ఆధ్యాత్మికంగా ఏదైనా అడిగితే డౌట్స్ క్లారిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు అంటే, మీకు ఆ జింక, భరత మహర్షి అనని పూర్వజన్మ ఎలా వస్తుంది, ఏ స్మృతులతో మనిషి మరణిస్తే ఎలాంటి జన్మ వస్తుంది, అంటే ఎలాంటి ఆలోచనలతో మనిషి అప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోన ఎలాంటి ఆలోచనలతో ప్రాణం పోతే ఎలాంటి జన్మ తీసుకుంటాము అని అనేది దాని గురించి సబ్జెక్ట్ చెప్తున్నారనమాట మా నాన్న. అది విషయం కూడా ఏమైనా అర్థం అయితే రియల్ వాయిస్ అలాగే పెడతాను, వినండి. ఏమాత్రం అర్థమైంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చిన్న వీడియోని లైక్ చేసి
కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ని నొక్కి పెట్టండి. అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టంగానే ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. ఇంకా అట్లా ఉన్నంత కొద్ది రోజులు అయ్యాక ఆయన చనిపోయే కాలం వస్తుంది. చనిపోయే కాలం వచ్చినాక నేను చనిపోయినాక దాన్ని చూసుకుంటా, ఆ జింకను చూసుకుంటా ఆ జింకని జ్ఞాపకం. అంత పెద్ద తపస్సు సంపన్నుడు భరతుడు. జింక స్మరణ పెట్టుకుని చనిపోతే ఆయన జింక కడపడు పుడతాడు. అది తపశక్తి వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. అంటే నేను పూర్వజన్మలో ఎట్లుంటాను కదా, దీని ప్రేమ పెట్టుకుని నేను జింక పుట్టానని. ఇంకా అది ఆ జింక జన్మ ఆ కాలం అయిపోయాక మళ్ళీ ఒక రాజుకు కొడుకు, బ్రాహ్మణుని కొడుకు పుట్టాడు. అక్కడికి ఇద్దరు పెండ్లాలు బ్రాహ్మణునికి. పెద్ద పెండ్లాము రెండో పెండ్లాము పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. మొదటి పెండ్లాము కొడుకుగా పుడతాడు. ఈ అబ్బాయి పుడితే అతను చనిపోతాడు. చనిపోయినాక చిన్న పెండ్లాము కొడుకులు ఏం చేస్తారంటే వీనికి ఆడ చేనులో కాపలాగా అయ్యి ఆడ కూలికో ఇంట్లో పనులన్నీ చెప్తారు అతన్ని. ఆయన ఈ పూర్వజన్మలో ఉండేటువంటి శృతి జ్ఞాని కదా అతను. ఆయన సరే అనుకుని ఎవరితో ఏం మాట్లాడు, పాసిపోయిన అన్నం పెట్టినా తింటాడు, మంచి అన్నం పెట్టినా తింటాడు, ఏది పెడితే అది తిని అట్లే ఉంటాడు అన్నమాట. వాడిని లాస్ట్కి ఒక దీంట్లో ఒక శేనికి కాపలా పెడితే ఒక రాజు పల్లకిలో మోసుకొని పోతుంటే బోయలు ఇక్కడ బాగా దొరికినాడు అని వాడిని పళ్ళకి మోపిస్తే తోపడపోతాడు. ఏమంటారు అట్లా వస్తుంటే వీడికి ఆ బోయలు అది పళ్ళకి మోస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు రోజు మోసి అలవాటు కదా వాళ్ళకి ఎట్లా నడవాలని. ఈ నడిచేకి సరిగ్గా రాక మోస్తూనే ఉండేది ఎంత పర్వాలేదు. అప్పుడు వాడు రాజు ఏమి ఇంత ఊపుతా ఉంది అంటే కుదింపులు అవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు బోయలు, మేము బాగా కరెక్ట్గానే నడుస్తున్నాం రాజా, ఈ కొత్తగా వచ్చినాడు వీడే సరిగ్గా రావడం లేదా అని ఆయన్ని అదే ఏదో అంటాడు. మాట్లాడితే ఆయన ఒక నాణ్యమైనటువంటి మాట మాట్లాడతాడు అని రాజుది. అప్పుడు ఆయన పర్లకి దిగేసి వచ్చి, స్వామి నాకు తప్పు అయింది, మీరు ఎవరో మహాత్మ నీకు బరువు కాలేదా అట్లా అంటే, పళ్ళకి బరువు శరీరానికి కానీ ఆత్మకు బరువు కాదు అని చెప్తాడు. అప్పుడు ఆ మాట చెప్పగానే అతను ఇది ఎవడో మహాత్ముడు ఉన్నట్టుండాడని కింద దిగి వచ్చి నువ్వు పాదాలు పెట్టుకుంటాడు. స్వామి నిన్ను మోపించినాను, నాకు తప్పైందండి. నాకు దూషణలు భూషణలు సత్కార తిరస్కార పురస్కారాలు అన్నీ కూడా నేను ఎవరిని లెక్క పెట్టను. అంటే ఎవరు తిట్టినా నన్ను పొగిడినా నేను ఒకటి లెక్క పెట్టను అని. అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు అనమాట. అది భగవద్గీతలో ఉన్నది, అదే భారతంలో కూడా ఉంది. అట్లా ఇప్పుడు మా నాయన ఏమంటుండంటే, మా నాయన సచ్చి నీ కడుపులో పుడతాను రా అంటుండే మీ మామకి. వీడు ఒకటే మా దాంట్లో అంటుండే తాత. మా నాయన రా తాత భలే ప్రేమ అన్నయ్య మీద, మా ఇంటి మీద. వీళ్ళు అన్నయ్య పైన అవును చూసినా ఒకటే బుద్ధిమంతుడు అయ్యేది అని ప్రేమలు అని తెలుస్తాయి. అప్పుడు తెలియదు కదా మనకి. అట్లా జీవము ప్రాణం విడిస్తుండే తాత.